టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని, టీడీపీ నేతలు వైసీపీ ట్రాప్లో పడొద్దని సూచించారు. సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది కోర్టు. అంబటి రాంబాబు, జోగి రమేష్ బూతులు మాట్లాడుతూ కులం కార్డు చూపించడం హేయమైన చర్య అన్నారు మంత్రులు. ఇక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులను ఖండించారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అంతా అరాచకమే రాజ్యం మేలుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు పన్నుతోందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, అలజడి సృష్టించేందుకే బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఏపీలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒక పార్టీపై మరో పార్టీ నేతలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబుపై బూతులు మాట్లాడిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ న్యాయస్థానం. అంబటిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ హేయమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతూ కులం కార్డులు తీయడం కరెక్ట్ కాదన్నారు. బూతులు మాట్లాడే వారికి కులం వర్తించదన్నారు. ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది, అదే ఒక చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది. అదే మాటలు అశాంతికి, అలాగే విభేదాలకు నాంది పలుకుతా ఉన్నాయి. అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడతా ఉన్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే తమ ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపించారు అంబటి రాంబాబు కుమార్తె మౌనిక. తీవ్రమైన పదజాలంతో దాడులకు పాల్పడ్డారన్నారు. తాను అన్నది చంద్రబాబును కాదని మా నాన్న క్లియర్ గా చెప్పారని, అయినా క్షమాపణలు చెప్పారన్నారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను. ఆయన ప్రజల చేత ఎన్నికవబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు. ఇలా చెప్పే దమ్ము ఎవరికుందండి? ఓవైపు అంబటి రాంబాబు, మరోవైపు జోగి రమేష్ ఎపిసోడ్తో ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. సీఎం, మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఆందోళనలు చేస్తుండగా, తమపై కావాలని కుట్ర చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో జంగిల్ రాజు నడుస్తోందని, ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం సరికాదని అంటున్నారు.